హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్. ఏంటి ఈరోజు కృతికాస్ కిచెన్లో ఫుడ్ వీడియో లేకుండా ఏదో టెంపుల్ వీడియో చూపిస్తుంది అనేసి మీరు అనుకోవచ్చండి. కాకపోతే ఇది వచ్చేసి మేడారం సమ్మక్క సారలమ్మ తల్లి దేవాలయం అండి. అంటే మీకు చూపిస్తుంది ఇది కాదండి. మ్యాటర్ అయితే దాని గురించి. మనం మేడారం వెళ్ళే ముందు అయితే మనకు అరౌండ్ 30 కిలోమీటర్స్ దూరంలో అయితే మేడారం ఉంటుందండి. ఈ టెంపుల్ నుంచి అయితే ఇది వచ్చేసి గట్టమ్మ తల్లి దేవాలయం అండి. మనం ముందు మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయానికి వెళ్ళే ముందు ఇది మెయిన్ రోడ్ మీదనే ఉంటుందండి. ఫస్ట్ గట్టమ్మ తల్లి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాతే ఎవరమైనా మేడారం సమ్మక్క సారలమ్మ తల్లి దేవాలయంకి అయితే వెళ్తామండి. చాలామంది డైరెక్ట్గానే వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతే అక్కడికి వెళ్ళి అయితే దర్శనం చేసుకోవాలని అండి. మేము అరౌండ్ ఇప్పటికీ 3 టైమ్స్ అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుందండి. సేమ్ అమ్మవారి కుడివైపున సమ్మక్క తల్లి గద్దె ఉంటుంది, లెఫ్ట్ సైడ్న సారలమ్మ తల్లి గద్దె అయితే ఉంటుంది ఇక్కడ గట్టమ్మ తల్లి దగ్గర. మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా గట్టమ్మ తల్లి దేవాలయము. మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఇక్కడ నుంచి మనం ఒక 30 కిలోమీటర్స్ దూరంలో అయితే మేడారం ఉంటుంది. ఏంటి ఇందులో కొత్త ఏముంది, అందరికీ తెలిసే కదా. మేడారం అంటే మేడారం జాతర గురించి చాలామంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అందులో స్పెషాలిటీ ఏముంది అని చాలా వరకు మీరు అనుకొని ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇందులో కొన్ని అంటే మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. అమ్మవారి పుట్టుపూర్వం ఎక్కడ, ఇలా కొన్ని వీడియోస్ అయితే నేను షూట్ చేశాను. ఇవన్నీ కూడా మన వ్లాగ్లో 1 బై 1 అయితే మీకు క్లియర్గా డీటెయిల్గా చెప్తానండి. అలా చాలామందికి తెలియకపోవచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. మాకు కూడా మేము అరౌండ్ 3-4 టైమ్స్ అయితే వెళ్ళినాం. అమ్మవారి పూర్వం మాకు కూడా తెలియదండి. రీసెంట్గా జాతర జరిగినప్పుడు ఇలా వీడియోస్ న్యూస్ ఛానల్స్లో చూసి ఇక్కడికి మనం కూడా వెళ్ళాలి, వెళ్తే బాగుంటుంది అనేసి అనుకొని వెళ్ళడం జరిగిందండి. అది మీకు వీడియో లాస్ట్ వరకు చూపిస్తాను. ఇది వచ్చేసి జంపన్న వాగండి. చూస్తున్నారు కదా, జాతర టైంలో అయితే వాటర్ ఉన్నాయి. ఇప్పుడు వాటర్ అంతా కూడా తీసేశారండి. అక్కడక్కడ కొద్దిగా అయితే ఉంది. జంపన్న వాగు దగ్గరే నాగులమ్మ తల్లి ఒక చెట్టు అయితే ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా ముందు వెళ్తే అమ్మవారి గద్దెలు అనేటివి అయితే వస్తూ ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సండే అండి. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ మీరు చిన్నపిల్లలతో రావాలని అనుకున్నా, ఫ్యామిలీతో రావాలని అనుకుంటే చాలా వరకు వర్కింగ్ డేస్లోనే ప్లాన్ చేసుకోనండి. వీకెండ్స్లో అయితే చాలా క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ఇది వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా కట్టిన గద్దెలండి. చూస్తున్నారు కదా, అసలు క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉందండి. అసలు అమ్మవారిని టచ్ చేస్తామా, దగ్గర నుంచి దర్శనం అవుతుందని చాలా టెన్షన్ పడ్డాం. మేము 12కి అలా లోపలికి వెళ్తే బయటకు వచ్చేసరికి 1:30-2 అయిపోయిందండి దర్శనం అయిపోయేసరికి. చూస్తున్నారు కదా గద్దెల దగ్గర ఎంత క్రౌడ్ అయితే ఉందో. నేను అక్కడ దగ్గర అమ్మవార్లను అయితే షూట్ చేయలేకపోయానండి ఆ క్రౌడ్ వల్ల. దర్శనం అయిపోయి బయటకు వచ్చాక మీకైతే చూపిస్తున్నానండి క్రౌడ్ అయితే ఎంత ఎక్కువగా ఉందో. ఇక్కడైతే దర్శనం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి పుట్టుపూర్వంకి అయితే వెళ్ళాలనేసి అయితే అనుకున్నామండి. అరౌండ్ మనకు మేడారం ఎంట్రీ అయిన తర్వాత భూపాలపల్లి వెళ్ళే రూట్ అయితే ఉంటుంది కదండి. అక్కడ నుంచి బయ్యక్కపేటకి, మేడారం నుంచి బయ్యక్కపేటకి 10 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. లోపలికి వెళ్ళాలి. ఇది వచ్చేసి అమ్మవారు పుట్టినిల్లు. ఇక్కడ అమ్మవారు పుట్ట రూపంలో అయితే కొలువై ఉన్నారండి. చూస్తున్నారు కదా, సమ్మక్క సారలమ్మ పుట్టుపూర్వము. ఈ అమ్మవారు వచ్చేసి సమ్మక్క సారలమ్మ తల్లి వాళ్ళ వంశస్థులు. ఇక్కడ పూజారి గారు ఎంత ఫ్రెండ్లీగా అయితే ఉన్నారండి. ఇట్లా మేము షూట్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు అనేసి అయితే అన్నారండి. ఇలా
చాలామందికి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా అనే ఒక చిన్న ఉద్దేశంతో షూట్ చేయడం అయితే జరిగిందండి. ఇంటి చుట్టూరా కూడా చూపిస్తానండి. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు ఆ వైబ్ అనేది వేరే ఉందండి. అక్కడ ఎంతసేపు ఉన్నా కూడా ఉండాలని అనిపిస్తుంది తప్ప రావాలనే ఆలోచన కూడా లేదండి. అంత బాగుంది. అంత గుడ్ వైబ్స్ అండి. మనలో ఏదో తెలియని ఒక ధైర్యము, అదొక హ్యాపీనెస్ అసలు మాటల్లో చెప్పలేమండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక అక్కడి నుంచి అయితే దర్శనం చేసుకుని మళ్ళీ మేడారం గద్దెల దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి. మార్నింగ్ ఎలాగో క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఈవినింగ్ మరొకసారి దర్శనం చేసుకుందామని అయితే వచ్చేసామండి. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడొచ్చేసి కోయదొరలైతే ఉంటారు కదండీ! అదే కొలుపు చెప్పేవాళ్ళు. మా పాప అయితే వాళ్ళతోటైతే మాట్లాడుతూ ఉంది. చాలా ఫన్నీ కామెడీ అయితే చేస్తుందండి. వాళ్ళకి హాయ్ చెప్పడం, బాయ్ చెప్పడం, మాట్లాడడం ఇలావైతే కొన్ని జరిగాయి. మీరెప్పుడైనా మేడారం గద్దెల దగ్గర కానీ, అమ్మవారి పుట్టుపూర్వం దగ్గర కానీ వెళ్ళుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో దేవాలయాల వీడియోస్ కానీ, ఫుడ్ వీడియోస్ కానీ కావాలని అనుకుంటే మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమ్మవారి దీవెనలు మీలో ప్రతి ఒక్కరికి ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.